వరుస లాభాలతో రోజుకో కొత్త రికార్డు సృష్టిస్తూ దూసుకెళ్తున్న దేశీయ స్టాక్ మార్కెట్లకు ఊహించని షాక్. అమెరికాలో నిరుద్యోగ గణాంకాలు అధికంగా నమోదు కావడంతో మాంద్యం ఏర్పడుతుందనే భయాలు ప్రపంచ మార్కెట్లను చుట్టుముట్టాయి. ఈ సునామీలో మన సూచీలు పతనమయ్యాయి. మరోవైపు పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు, జపాన్లో వడ్డీ రేట్ల పెంపు అగ్నికి ఆజ్యం పోశాయి. అమ్మకాలు వెల్లువెత్తడంతో రోజంతా భారీ నష్టాల్లోనే కదలాడిన దేశీయ మార్కెట్లు ఏ దశలోనూ కోలుకోలేక చతికిలపడ్డాయి. సెన్సెక్స్ 2223 పాయింట్లు నష్టపోగా నిఫ్టీ 662 పాయింట్లు కోల్పోయి 24,000 పాయింట్లకు పడిపోయింది. అంతర్జాతీయ భయాలతో రూపాయి బలహీనపడింది. డాలర్తో పోలిస్తే 37 పైసలు తగ్గి జీవనకాల కనిష్టమైన 84.09కి పడిపోయింది. ముడి చమురు $75 వద్ద ట్రేడ్ అవుతుంది. సూచీల నష్టాలతో మదుపర్ల సంపదగా పేర్కొనే బీఎస్ఈలోని నమోదిత కంపెనీల మార్కెట్ విలువ సోమవారం ఒక్కరోజే 15.32 లక్షల కోట్లు ఆవిరై 441.84 లక్షల కోట్లకు చేరింది.